ఇమాజిన్ ఒక సినిమాని క్రియేట్ చేయడం వితౌట్ కెమెరా, వితౌట్ యాక్టర్స్. అలానే యాక్షన్ని కంట్రోల్ చేయడం, కెమెరా మూమెంట్ని డిసైడ్ చేయడం, ఫైనలీ ఎమోషన్ని డిజైన్ చేయడం. దిస్ ఈస్ నాట్ ఏ వీడియో, దిస్ ఈజ్ ఏ ఫిల్మ్ మేకింగ్. హై గాయ్స్, అజయ్ హియర్. టుడే మీకు చూపించే టూల్ సినిమా స్టూడియో 2.0. ఇది హిక్స్పీడ్లో రీసెంట్గా లాంచ్ అయింది. ఇది ఒక నార్మల్ వీడియో జనరేటర్ కాదు, హాలీవుడ్ లెవెల్లో మీరు వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఏ అనేది ఏమో అనుకున్నాం స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు అవ్వలేదు. అసలు ఏది ఏది రియల్లో అసలు కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. సో నేను చాలా వరకు అయితే ఏఐని యూజ్ చేసి వీడియోస్ క్రియేట్ చేశాను, షార్ట్ ఫిల్మింగ్ చేశాను. రిజల్ట్స్ అనేవి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎక్స్పీడ్ సినిమా స్టూడియో 2.0, నెక్స్ట్ జనరేషన్ సినిమాటిక్ ఏఐ ఫిలిం ప్లాట్ఫామ్. ఈ వీడియోలో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను, నేను రియల్ సినిమాటిక్ వీడియోని జనరేట్ చేస్తూ మొత్తం వర్క్ ఫ్లో అనేది చూపిస్తాను. ఫస్ట్ థింగ్, ఎక్స్పీడ్ సినిమా స్టూడియో 2.0 ఈజ్ ఫుల్లీ వెబ్ బేస్డ్. సో ఇక్కడ మనకి సినిమా స్టూడియో 2.0 అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇది ఒక క్రేజీ అప్డేట్ అని చెప్పాలి. సో ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేశాక ఈ సినిమా స్టూడియో 2.0 అనేది బిల్డ్ ఫర్ క్రియేటర్స్ అని చెప్పాలి, హూ వాంట్ రియల్ ఫిల్మ్ మేకింగ్ కంట్రోల్, 3D సీన్ యాక్సెస్. ఎర్లియర్ ఏఐ టూల్స్ లో ఇమేజ్ జనరేట్ చేస్తాం, వీడియో జనరేట్ చేస్తాం, ఫినిష్ ఇట్. బట్ హియర్ యూ కెన్ ఎంటర్ యువర్ ఇమేజ్ యాజ్ ఏ 3D సీన్. సో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా క్లీన్ గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఓవరాల్ గా చూడడానికి లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇమేజ్ లో ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. చాలా టూల్స్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉంటాయి, ఆల్రెడీ మన వీడియోస్ లో చెప్పాం. ఇంకా వీడియోలో మనకి వీడియో టూల్స్ అయితే ఉంటాయి, చాలా టాప్ మోడల్స్ అనేవి ఉంటాయి ఎక్స్వీడ్ లో మనకి. దెన్ ఇక్కడ మనకి సినిమా స్టూడియో. సో ఈ సినిమా స్టూడియో అప్డేట్ అనేది చాలా మందికి ఫిల్మ్ మేకింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. దెన్ ఇక్కడ మనం బాటమ్ లో చూసుకున్నట్లయితే ఇమేజ్ వీడియో అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది టైప్ చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను చాట్ జీపీటీ అయితే యూజ్ చేస్తాను. సో ఇక్కడ నేను కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కెమెరా సెలెక్షన్ అండ్ లెన్స్ సెలెక్షన్ అయితే ఉంటుంది. సో ఇది నాకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. లైక్ ఇక్కడ మీరు కెమెరా సెటప్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిఫరెంట్ స్టైల్స్ లో కెమెరాస్ అనేవి ఇక్కడ చూడడానికి కనిపిస్తున్నాయి. గ్రాండ్ ఫార్మాట్ 70mm ఫిలిం, స్టూడియో డిజిటల్, S35, ఇలా మనకి డిఫరెంట్ కెమెరాస్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి గ్రాండ్ ఫార్మాట్ 70mm ఫిలిం అయితే పెట్టుకున్నాను. లెన్స్ తర్వాతకి మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ వింటేజ్ ప్రైమ్ అని చెప్పేసి హైలైషన్ డిఫ్యూషన్ కానీ యానోమార్ఫిక్ లెన్స్ కూడా మనకి పెట్టయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ ఏదైతే కావాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. అండ్ దెన్ ఫోకల్ లెంత్ అనమాట. ఇక్కడ మీకు 50mm అయితే కనిపిస్తుంది. మీరు 35mm పెట్టుకోవచ్చు, 14mm పెట్టుకోవచ్చు, ఇంకా 8mm కూడా పెట్టుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అది. దాని మనకి అపాచర్ అనమాట. ఇక్కడ మనకి 1.4 ఉంది, తర్వాత 411 అయితే ఉంది. దాని ఇక్కడ సేవ్ సెటప్ మీద క్లిక్ చేస్తే మనకి సెటప్ అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్డ్ లోకి వచ్చేసి మనం చూసుకోవచ్చు అనమాట. నేను సెట్ చేసుకున్న దీని అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ మనకి బాటమ్ లో బ్యాచ్ సైజ్ అనేది ఉంటుంది. మీకు ఎన్ని ఇమేజెస్ జనరేట్ కావాలి, లైక్ 1 కావాలా, 2 3 4 అని చెప్పేసి మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 1 అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. దెన్ మనకి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఇక్కడ మనకి 1:1 నుంచి 21:9 వరకు అయితే మనకు ఆస్పెక్ట్ రేషియోస్ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. దెన్ ఇక్కడ మనకి రెజల్యూషన్ 1K 2K 4K అయితే కనిపిస్తుంది. నేను 4K అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఇందులో మనకి హైయెస్ట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దెన్ గ్రిడ్స్ అనమాట, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఇక్కడ మీరు గ్రిడ్ జనరేషన్ లో 1:1, 2:2 ఇలా మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2:2 సెట్ చేసుకున్నాను అనుకోండి, నాకు టోటల్ గా 4 ఇమేజెస్ అనేవి జనరేట్ చేసిస్తుంది. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. 2:2 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దెన్ నాకు ఇక్కడ 4 ఇమేజెస్ అనేవి సేమ్ 4 క్రెడిట్స్ లో అయితే జనరేట్ చేసిస్తుంది అనమాట. తర్వాతకి ఎలిమెంట్స్ అనమాట, ఇది చాలా బెస్ట్ టూల్ అని చెప్పాలి. లైక్ ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఎలిమెంట్స్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం కొత్త ఎలిమెంట్ ఏమన్నా క్రియేట్ చేసుకోవాలి అంటే క్రియేట్ న్యూ ఎలిమెంట్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీరు అప్ టు 2 నుంచి 3, 4 ఎన్ని ఇమేజెస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ రిఫరెన్స్ కోసం మీ ఫేస్ రిఫరెన్స్ అనేది సైడ్ ప్రొఫైల్ కానీ, ఫ్రంట్ ప్రొఫైల్ కానీ, ఇలా మీ ఫుల్ బాడీ ప్రొఫైల్ కానీ ఇక్కడ మీరు ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను నా ఫేస్ కన్సిస్టెన్సీ కోసం ఒక 2 ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేసుకుంటాను. ఇది ఒకటి ఇక్కడ మనకి అప్లోడింగ్ అనేది అవుతుంది, చూసారు కదా. 2 ఇమేజెస్ అనేవి నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చే ఇమేజెస్ లో కానీ వీడియోస్ లో కానీ ఈ ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ నేను హీరో అని చెప్పి పెట్టేశాను. దాని ఇక్కడ డిస్క్రిప్షన్ లో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, సేమ్ బేస్ రిఫరెన్స్. దాన్ని ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. మనకి క్రియేట్ అనేది అయిపోయింది అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చాలా వరకు అయితే ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను హీరో అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ ఎలిమెంట్ కిందకి వాడుకుంటాను అనమాట. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయిపోద్ది. సో ఇక్కడ మనకు ఎలాంటి పర్సన్ లేడు కాబట్టి నేను ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది తీయేస్తున్నాను, జస్ట్ జనరేట్. సో వెయిట్ చేద్దాం, మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం.
సో గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో అండ్ కెమెరాని పెట్టుకొని తర్వాత జనరేట్ చేసాం. ఇక్కడ మనకి 4 ఇమేజెస్ అనేవి జనరేట్ చేసింది. ఎందుకు ఇక్కడ మనం గ్రిడ్ అనేది 2x2 అయితే పెట్టుకున్నాం కాబట్టి మనకి టోటల్ గా 4 ఇమేజెస్ అనేవి జనరేట్ చేసింది. లైక్ ఇవి ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, వీటిని ఇక్కడ నుంచి మీరు అప్స్కేల్ చేసుకోవచ్చు, రిఫరెన్స్ కిందకి వాడుకోవచ్చు, యానిమేట్ చేయొచ్చు, ఇన్ పెయింట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇన్ పెయింట్ మీద క్లిక్ చేస్తే మల్టీ షాట్ ఉంటుంది, ఇన్ పెయింట్ ఉంటుంది, స్కిన్ ఎన్హాన్సర్ ఉంటుంది, యాంగిల్స్ ఉంటాయి, రిలేట్ ఉంటుంది, ఏ స్టైలిస్ట్ ఉంటుంది. సో ఇన్ని విధాలుగా మనకి ఫీచర్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది గ్రిడ్ అనమాట. తర్వాత మనం 3D సీన్ గురించి అయితే తెలుసుకుందాం. 3D సీన్ ఎలా క్రియేట్ చేయాలి. సింపుల్, ఇక్కడ నేను వేరే ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తున్నాను. ఓకే గైస్, నేను ChatGPT లో రెడీ చేసుకున్న ప్రాంప్ట్ అనేది కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట ప్రాంప్ట్. ఒక యంగ్ మ్యాన్ చైర్ లో డార్క్ రూమ్ లో కూర్చొని ఉంటాడు. దానికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది ఇక్కడ నేను పెట్టేశాను. అండ్ ఇక్కడ కెమెరా అనేది సెట్ చేసుకున్నాను. సేమ్ ఇదే కెమెరా డీటెయిల్స్. అండ్ బ్యాక్ సైజ్ అనేది 1 పెట్టుకున్నాను, 16:9 4K. గ్రిడ్ జనరేషన్ అనేది సింగిల్ పెట్టేసుకుంటున్నాను. నాకు సింగిల్ ఇమేజ్ చాలు. దాని ఇక్కడ ఎలిమెంట్ అనమాట. ఈ ఎలిమెంట్ గురించి మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలి. ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు కింద చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్ లో నేను ఇవి కూడా రెడీ చేసుకున్నాను ఎలిమెంట్స్ అనేవి. సో రిఫరెన్సెస్ కోసం ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పాలి. దెన్ యూజ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎలిమెంట్ అనేది యాడ్ అయిపోయింది. దాని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సేమ్ ఇమేజ్ ని నేను మళ్ళీ అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్ గా నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పేసి. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్ అనేది జనరేట్ చేసింది. సేమ్ నా ఫేస్ తో మనం ఏదైతే ఎలిమెంట్ ఇచ్చామో అదే ఎలిమెంట్ తో మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేసింది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా డీటెయిల్ గా అయితే ఇచ్చింది అనమాట ఇమేజ్. అండ్ యాంగిల్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. యాంగిల్స్ లో వచ్చేసరికి నేను ఇప్పుడు యాంగిల్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. కెమెరా మూవ్మెంట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ చూసారు కదా, యాంగిల్స్ క్రియేట్ చేశాను. నేను యాంగిల్ చేంజ్ చేశాను కాబట్టి ఈ షాట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను క్రియేట్ 3D సీన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి 3D సీన్ అనేది క్రియేట్ చేసింది. సింపుల్గా దీన్ని క్లిక్ చేద్దాం. చూసారు కదా, చూడడానికి ఇక్కడ మనకి లో క్వాలిటీలో కనిపిస్తున్నా కానీ ఓవరాల్గా ఒక సీన్ సెటప్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. కొద్దిగా లాంగ్ షాట్. ఇక్కడ మీరు లెన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. 35mm, 50mm, 85, 135 చూసారు కదా. అండ్ ఇక్కడ మనకి ట్యూటోరియల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ట్యూటోరియల్స్ చూసుకొని కూడా చేసుకోవచ్చు. ఆస్పెక్ట్ రేషియో అనేది ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ కీస్ ని మీరు యూజ్ చేసి ఆస్పెక్ట్ రేషియోస్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా షార్ట్ ఫార్మాట్ లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. 24mm వైడ్ షాట్ అయితే ఉంది. జస్ట్ ఇక్కడ నేను ఎంటర్ మీద క్లిక్ చేసినా మనకి క్యాప్చర్ అవుతుంది, లేదంటే దేని మీద క్లిక్ చేసినా కానీ మనకి క్యాప్చర్ అనేది రెడీ అయిపోతుంది. చూద్దాం. ఇప్పుడు క్యాప్చర్ 1 రెడీ అయితే అవుతుంది. దెన్ మీరు కెమెరా యాంగిల్ ఇంకొక చేంజ్ చేయొచ్చు అనమాట. సో నేను హ్యాండ్కి పెట్టేస్తున్నాను. ఇట్లా క్లోజ్అప్ హ్యాండ్కి పెట్టేసి ఇది ఒక క్యాప్చర్, క్లోజ్అప్ షాట్, లో యాంగిల్ షాట్, దీనికి ఒక క్యాప్చర్ తీస్తున్నాను. సరిపోద్ది. ఎగ్జిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏదైతే మనం క్యాప్చర్ చేసామో ఆ ఇమేజెస్ అనేవి జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో డన్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందాక మనం వైట్ షాట్ లో క్రియేట్ చేసాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాతకి హ్యాండ్స్ మనం క్లోజ్అప్ చేసాం. సో ఈ షాట్ కూడా మనకి చాలా క్లీన్ గా ఇచ్చింది. రియల్లీ క్రేజీ అని చెప్పాలి. ఇంకొక ఇమేజ్ అనేది స్టిల్ జనరేట్ చేస్తుంది. వెయిట్ చేద్దాం. దాన్ని ఇక్కడ మనకి జనరేట్ చేసింది. చూసారా, లో యాంగిల్ క్లోజ్అప్ షాట్. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా అవుట్పుట్ అనేది ఇచ్చేసింది. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు మల్టిపుల్ షాట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను మల్టీ షాట్ చేస్తున్నాను. సింపుల్ గా దీన్ని క్లిక్ చేస్తే నాకు ఓవరాల్ గా 9 ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో జనరేట్ అయ్యాక మీకు చూపిస్తాను. ఈ ఇమేజ్ యూజ్ చేసి మల్టీ షాట్స్ అనేవి క్రియేట్ చేస్తాను. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి టోటల్ గా 9 మల్టీ షాట్స్ అనేవి క్రియేట్ అయినాయి అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ షాట్ ఇచ్చింది ఒకటి, తర్వాతకి ఈ విధంగా ఏదో థింక్ చేస్తున్నట్టు ఒకటి, అండ్ టాప్ యాంగిల్ ఒకటి, అండ్ క్లోజ్అప్ యాంగిల్ ఒకటి, దాని సైడ్ వైడ్ యాంగిల్ ఒకటి, ఇంకా ఫైనల్ గా మనకి ఓవర్ షోల్డర్ షాట్ ఒకటి చేసింది అనమాట. సో ఇప్పుడు ఒక సినిమాటిక్ సీక్వెన్స్ ని మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు కంప్లీట్ ఒక ఇమేజ్ ని మనం జనరేట్ చేసి సినిమాటిక్ గా దాన్ని వీడియోలోకి కన్వర్ట్ చేద్దాం. సో దీనికోసం నేను ChatGPT లో ఒక ప్రాంప్ట్ అనేది రెడీ చేసుకొని పేస్ట్ చేస్తాను. ఇక్కడ సినిమాటిక్ షాట్ ఆఫ్ వారియర్ స్టాండింగ్ ఇన్ బర్నింగ్ బ్యాటిల్ ఫీల్డ్, డ్రామాటిక్ లైటింగ్. సో ఈ విధంగా నేను టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన కెమెరాస్ అనేవి సెట్ చేసుకోవచ్చు. సో కావాలంటే మీరు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో సేమ్ ఈ ఫేస్ తోనే మీకు అక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎలిమెంట్ లోకి వెళ్ళేసి మీకు ఫేస్ అనేది పెట్టేసుకోండి. దెన్ ఇక్కడ కూడా మీ ఫేస్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్ తో ఇమేజెస్ అనేవి జనరేట్ చేసింది. నేను టోటల్ గా 2 ఇమేజెస్ అనేవి జనరేట్ చేశాను. ఇది సేమ్ ఫేస్ లో కొద్దిగా డ్రెస్ అనేది చేంజ్ చేసింది, కాస్ట్యూమ్. అండ్ ఈ వీడియోలో సేమ్ డ్రెస్ అనేది లైక్ సేమ్ కాస్ట్యూమ్ అనేది పెట్టేసింది. సో ఈ రెండింటిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇది మనం రిఫరెన్స్ కిందకి వాడుకోవచ్చు. జస్ట్ దీన్ని మీరు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం యానిమేట్ చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలి, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ మన సీన్ అనేది డిస్క్రైబ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్ అనేది టైప్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్ట్ ఫ్రేమ్ అని చెప్పి
కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేద్దాం. చూసారా వచ్చేసింది. తర్వాతకి ఇక్కడ మీరు ఆ డైరెక్టర్ ప్యానల్ అని చెప్పి కనిపిస్తుంది. మన ఇమేజ్ ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ వచ్చేసరికి మనకి కింద బాటమ్ లో సింగిల్ షాట్ అని చెప్పి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి సింగిల్ షాట్, మల్టీ షాట్ ఆటో, మల్టీ షాట్ మాన్యువల్ అనమాట. సో సింగిల్ షాట్ క్రియేట్ చేయాలంటే ఇదే ఇమేజ్ కి మనం వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. సింగిల్ యానిమేషన్ వస్తుంది అనమాట. అండ్ ఇదే ఇమేజ్ కి మనం మల్టీ షాట్ ఆటోమేటిక్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా కొన్ని సీన్స్ అనేవి యాడ్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ మల్టీ షాట్ మాన్యువల్ లో మాత్రం మనం ఏంటంటే ఇక్కడ మనకి మాన్యువల్ గా షార్ట్స్ అనేవి అప్లై చేస్తాం. ఆటోమేటిక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా షార్ట్స్ అనేవి యాడ్ చేసేస్తుంది. ఇంకా మనం ఫస్ట్ అయితే సింగిల్ షాట్, ఇది సింగిల్ షాట్ మాత్రం క్రియేట్ చేస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే మల్టీ షాట్ ఆటోమేటిక్ చెప్పి పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేశాను. దాని ఇక్కడ మనకి మూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మూవ్మెంట్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకి స్టాటిక్ ఉంటుంది, హ్యాండ్లెడ్ ఉంటుంది, జూమ్ అవుట్, జూమ్ ఇన్, కెమెరా ఫాలోస్, ఇలా డిఫరెంట్ యానిమేషన్ ప్రిజెస్ అయితే చూడడం కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఎలాంటి కీ ఫ్రేమ్ యానిమేషన్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా ఈ సినిమా స్టూడియో 2.0 లోనే యాడ్ చేస్తుంది అనమాట. సో దీనికి నేను జూమ్ ఇన్ ఇద్దాం అనుకుంటున్నా. దెన్ ఇక్కడ మనకు ఆస్పెక్ట్ రేషియో అనేది 16:9 పెట్టేసుకున్నాను. తర్వాతకి 1080p క్వాలిటీ పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ జానర్ మీద క్లిక్ చేస్తే మనకి జనరల్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అండ్ హర్రర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, వెస్టర్న్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ఇంటిమేట్, ఇంకా స్పెక్టబుల్, ఇలా డిఫరెంట్ జానర్స్ అనేవి ఇక్కడ చూడడం కనిపిస్తూ ఉంటాయి. మనం ఏదైతే జానర్ ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ జానర్స్ లో ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన క్లిప్ అనేది యాక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి యాక్షన్ పెట్టుకుందాం. ఈ జానర్ అనేది మనకు కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. తర్వాతకి మెయిన్ సౌండ్ అనమాట. సో ఆడియో అనేది మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మనకి కర్వ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది స్పీడ్ ర్యాంప్ సంబంధించిన కర్వ్స్ అనమాట. కిందకి మనం తీసుకెళ్లే కొద్ది ఇక్కడ స్లో మోషన్ ఉంది, స్పీడ్ అప్ ఉంది, ఇంపాక్ట్ ఉంది. ఆటోలో పెట్టేసుకున్నామంటే ఆటోమేటిక్ గా ఆ సీన్ కి ఎలా కావాలో అలానే ఇది యాడ్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ ఇక్కడ మనకి కష్టం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఓన్ గా కర్వ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్లో మోషన్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ మనకు డ్యూరేషన్ ఉంటుంది అనమాట. డ్యూరేషన్ అప్ టు మనకి 12 సెకండ్స్ ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది చూద్దాం. సో గైస్ ఇక్కడ వీడియో అనేది జనరేట్ చేసింది చూద్దాం ఒకసారి. చూసారు కదా, మనకి టోటల్గా 4 క్లిప్స్ అనేవి యాడ్ చేసింది. రియల్లీ క్రేజీ అని చెప్పాలి. చాలా బాగా ఇచ్చింది అవుట్పుట్ అనేది. మొత్తం నా ఫేస్ అనేది ఎక్కడ కట్ అయితే అవ్వలేదన్నమాట. ఇది మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది మనం మల్టీ షాట్ ఆటోలో పెట్టుకొని చేస్తాం. దీనికి కావాలంటే మనం మల్టీ షాట్ మాన్యువల్ పెట్టుకొని కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీని గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మన క్లిప్స్ అనేవి. సో టోటల్గా 4 అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 4 షాట్స్ ని మనం ఎడిట్ అనేది చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ షాట్ అనమాట. ఇప్పుడు ప్రతిదానికి మనకి చేంజెస్ చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి. సో షార్ట్ 1 లో నేను ఈ ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేస్తాను. ఇది నేను ChatGPT అయితే యూజ్ చేశాను. ఇక్కడ మూమెంట్ అనేది జూమ్ పెడుతున్నాను, కొద్దిగా రియలిస్టిక్ గా ఉంటుంది. దెన్ ఇక్కడ మీరు డైరెక్ట్ ప్యానల్ నుంచి కూడా మీరు ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా యాడ్ క్యారెక్టర్ అండ్ ప్రాప్స్ మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న సపరేట్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తుంది మనకి. ఇక్కడ నేను స్పీడ్ ర్యాంప్ అనేది ఆటోలో పెట్టేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు మనకి. సో ఆటోలో పెట్టేశాను. సీన్ 2 మీద క్లిక్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ సేమ్ వేరే ప్రాంప్ట్ అనేది కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి వేరే ప్రాంప్ట్ అనమాట. ఈ ఆర్బిట్ అరౌండ్ ని సెలెక్ట్ చేస్తాను ఈ ప్రిజెట్ ని. దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను స్లో మోషన్ పెడుతున్నాను. ఇక్కడ 3 సెకండ్స్ అయితే తీసుకోండి. సో తర్వాతకి థర్డ్ క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేరే ప్రాంప్ట్ అనేది నేను టైప్ చేస్తున్నాను. ఓకే, వేరే ప్రాంప్ట్ అనేది ఇచ్చేసాను. సో ఇక్కడ మూమెంట్ అనేది నేను డాలీ లిఫ్ట్ పెట్టేసుకుంటున్నాను, కొద్దిగా సినిమాటిక్ గా ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి నేను కస్టంలోకి వెళ్తున్నాను. ఇక్కడ నార్మల్గా వచ్చి తర్వాత స్లో అవుతుంది అనమాట. సో పైకి పెట్టేద్దాం, స్లో అవుతుంది. సో కర్వ్స్ అనేవి అడ్జస్ట్ చేస్తాను కస్టంలోకి వెళ్ళేసి. దెన్ 4th సీన్ ఇప్పుడు మనం ప్రాంప్ట్ అనేది కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ ప్రాంప్ట్ అనేది నేను పేస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి జూమ్ ఇన్ పెట్టేస్తున్నాను. అండ్ ఇది స్లో మోషన్ కిందకి పెట్టేస్తాను. సో స్లో మోషన్ సెలెక్ట్ చేశాక ఇది ఒక 3 సెకండ్స్ కావాలి నాకు, అండ్ ఇది ఒక 3 సెకండ్స్ కావాలి. సో ఫస్ట్ అయితే నేను 3 సెకండ్స్ పెట్టుకున్నాను. ఈ విధంగా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. టోటల్గా ప్రతి ఒక్క క్లిప్ అనేది మనకి 3 సెకండ్స్ ఇలా మనకి 3 సెకండ్స్ అయితే ఉన్నాయి. డన్. ఇప్పుడు ఓవరాల్గా మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే గైస్, వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇంతకుముందు మనం ఇది మల్టీ షాట్ ఆటో నుంచి క్రియేట్ చేసాం. ఇది వచ్చేసరికి మాన్యువల్గా క్రియేట్ చేసాం. చూద్దాం అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో. సో
సో రియల్లీ క్రేజీ అని చెప్పాలి. ఇది మనం మాన్యువల్గా చేస్తాం, చూసారు కదా. ఆ లుక్స్ కానీ నిజంగా కెమెరా యాంగిల్స్ కానీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇదంతా మనకి యాక్షన్ జానర్ పెట్టుకొని చేస్తాం. ఇప్పుడు దీన్నే మనం హర్రర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ హర్రర్ కానీ వెస్టర్న్ కానీ సస్పెన్స్ కానీ ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను హర్రర్ జానర్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను సపరేట్ ఇమేజెస్ అనేవి రెడీ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఓపెన్ చేసిన ఇక్కడ ChatGPT జనరేట్ చేసుకున్న ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఫేస్ ద్వారా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మన ఫేస్ అనేది ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే, జస్ట్ యూజ్ ఎలిమెంట్. కావాలంటే ఇక్కడ కూడా మీరు ఇమేజ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేసింది. ఇప్పుడు జనరేట్ 3D సీన్ మీద క్లిక్ చేసి మనం కావాలంటే దీన్ని యాంగిల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడైతే ఏం చేయట్లేదు, ఆల్రెడీ మనకి చూపించాను కదా మీకు ఎలా చేయాలని చెప్పేసి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాను. స్టార్ట్ ఫ్రేమ్ అనేది నేను జనరేట్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మల్టీ షాట్ హాట్ అని చెప్పేసి పెట్టేసుకుంటున్నా. సో ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మేము మూవ్మెంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. సో డాలియన్ కాబట్టి డాలియన్ పెట్టేసుకోండి. 10 seconds పెట్టేసాను నేను టైం అనేది. అండ్ ఇక్కడ జానర్ అనేది హర్రర్ సెలెక్ట్ చేసుకున్నాను. సౌండ్ అనేది ఆన్లో పెట్టుకున్నాం. సో సౌండ్ కూడా మనకి జనరేట్ కావాలి కాబట్టి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాని ఇక్కడ మనకి అంతా రెడీగా ఉంది అనుకున్నప్పుడు జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి. వెయిట్ చేద్దాం అవుట్పుట్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి. సో గైస్ ఇక్కడ నేను టోటల్గా 2 వీడియోస్ అనేది జనరేట్ చేశాను. సో ఇది నార్మల్ వీడియో, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇది హర్రర్ జానర్ అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి మల్టీ షాట్ ఆటో అనమాట. సో ఆటోలో పెట్టి అయితే నేను జనరేట్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను మల్టీ షాట్ మాన్యువల్లో పెట్టుకొని అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ ప్రాంప్ట్స్ అనేవి పెట్టేశాను. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా నేను ఇక్కడ టోటల్గా 4 సీన్స్ అనేవి యాడ్ చేశాను. సో మాన్యువల్గా ప్రాంప్ట్స్ కూడా నేను ఇక్కడ టైప్ అనేది చేశాను అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని జనరేట్ చేస్తున్నా, సింపుల్గా జనరేట్. సో ఇప్పుడు నేను హర్రర్ జానర్ని ఫన్నీగా కానీ సస్పెన్స్గా కానీ పెడతాను. సో కామెడీ ఒకసారి ట్రై చేద్దాం. అండ్ ఈ సేమ్ సీన్ని మనం కామెడీగా కూడా ట్రై చేద్దాం. కామెడీ పెట్టేసి జస్ట్ 24 జనరేట్ మీద క్లిక్ చేద్దాం. హర్రర్ ఒకటి పెట్టాం, సస్పెన్స్ ఒకటి పెట్టాం, కామెడీ ఒకటి పెట్టాం. ఇప్పుడు ఓవరాల్గా అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం 3 జానర్స్లో వీడియోస్ అనేవి జనరేట్ చేసాం. ఫస్ట్ వచ్చేసరికి హర్రర్ అనమాట. హర్రర్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. రియల్లీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ మాత్రం హర్రర్లో. నెక్స్ట్ సస్పెన్స్ అనమాట. ఓకే, ఈ సస్పెన్స్ క్రియేట్ చేసేలాగా క్లిప్ అనేది వచ్చింది. తర్వాతకి ఫన్నీ అనమాట. చూద్దాం ఒకసారి. ఓకే, కూల్. ఓకే, ఇది వచ్చేసరికి కామెడీ అనమాట. సో ఈ విధంగా మనం మల్టిపుల్ జానర్స్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. రియల్లీ ఆసమ్ అని చెప్పాలి. సో గైస్, వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి. సో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసరికి సినిమా స్టూడియో 2.0 ఈజ్ నాట్ జస్ట్ ఏఐ వీడియో టూల్, ఇట్ ఈస్ ఏఐ ఫిల్మ్ మేకింగ్ ప్లాట్ఫామ్. ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్, దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఓకే గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.